ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. మమ్మల్ని ప్రేమించినావు, మా కోసం సమస్తమును నాయన సిద్ధపరిచినావు. నీ రాజ్యములో మేముండుటకు నీ కృపను అనుగ్రహించినావు తండ్రి. దేవా, నీ రాజ్యమునకు చేరుటకు నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని బలపరుచుకునేదానికి ఇలాగ ప్రతిదినము నీవు అనుగ్రహిస్తున్న తరుణములు బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో, నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘముగా ఉన్న, లేకపోతే దానికి పోలికగా ఉన్న లవోదికయ సంఘముతో రాయిచున్న కార్యం ఇది. వారు చల్లగా లేరు, వెచ్చగా లేరు అని ప్రభు హెచ్చరించి వారి యొక్క జీవితములను మార్చుకోమంటున్నాడు. వారి యొక్క బలహీనతలు సరిచేసుకోమన్న తర్వాత ప్రభు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఇదిగో తలుపు నద్ద నుండి నేను తట్టుచూ ఉన్నాను. ఎవరైతే నా స్వరము వింటారో, ఎవరైతే నా స్వరము విని తలుపు తెరుస్తారో, నేను లోపలికి ప్రవేశించి అతనితో కలిసి భోంచేస్తాను, అతనితో కలిసి బస చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావని ఎరిగి ఉన్నాడు. నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నీ జీవితమును ఎవరికి ప్రయోజనముగా లేదు, నీలో దేవుని యొక్క ఆత్మ నివసించటం లేదు, నీవు ఒక వేషధారిగా జీవిస్తున్నావని ఎరిగి ఉన్నాడు. అయినను ప్రభు తన కృపను నెక్కిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నీ జీవితమును బాగు చేసేదానికి నేను తలుపు నద్ద నుండి తట్టుచూ ఉన్నాను, అనగా హృదయపు తలుపు దగ్గర నుండి తట్టుచూ ఉన్నాను. నీవు హృదయాన్ని తెరచినట్లయితే నీ హృదయంలో నేను ప్రవేశిస్తాను. నీ హృదయంలో నేను ప్రవేశించి నీతో కలిసి నివసించినప్పుడు నేను ఏకముగా ఉంటాము. నేను నీలో నివసించినట్లయితే నీ జీవితము ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చబడుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన తలుపు తడుతూ ఉన్నాడు, తలుపు తెరవమంటున్నాడు, దేవుని యొక్క స్వరమును వినమంటున్నాడు. ప్రతిదినము మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ స్వరం నాకు వినిపింపచేయమని, ప్రభువా నీ యొక్క స్వరము నాకు వినిపింపచేయమని ప్రార్థిస్తాం. కానీ ఆయన పిలిచినప్పుడు వినగలిగిన చెవులను కలిగి తెరిచి ఆయన యొక్క స్వరమును విని ఆయన కోసం హృదయమును తెలిచే ఆ మనస్సును కలిగి ఉన్నావా అని నిన్ను ప్రశ్నించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభు సెలవిస్తున్నాడు, నీ తలుపు తడుతూ ఉన్నాను, తలుపు తెరవము, నేను నీ లోపలికి ప్రవేశిస్తాను, నీతో బస చేస్తాను అంటున్నాడు. ఆయన నీతో కలిసి ఉంటాను అంటున్నాడు. నీతో కలిసి ఆయన నీలో జీవిస్తూ అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని ఆశిస్తూ నీ యొద్ద నిలబడి ఉన్నాడు. నీవు వెచ్చగాను లేకుండా చల్లగాను లేకుండా నులివెచ్చని స్థితిలో ఉంటూ లోకములో కలిసిపోయిన జీవితమును, పాపమునకు లోకమునకు ఒకే రీతిగా ఉంటున్న ఒక జీవితమును కలిగి ఉన్నట్లయితే ప్రభు నిన్ను తన నోటి నుండి ఉమ్మివేస్తానంటున్నాడు. ఆ స్థితికి వెళ్లకుండా నీవు హృదయం తెరచుకొని నీ బలహీనతలు సరి చేసుకొని నీవు నులివెచ్చని స్థితిలో బయటకు వచ్చి దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే ప్రభు తన కృపనిచ్చి నిన్ను ఆశీర్వదించి అనేకులకు నీ జీవితమును ఆశీర్వాదముగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అలాగ చేయాలంటే నీవు మొదటిగా నీ హృదయమును దేవునికి తెరచి ఆయనను ఆహ్వానించాలి. అలా చేసినప్పుడు ఆయనతో పాటు సింహాసనం నెక్కే కృపను ప్రభు నీకు ఇస్తానంటున్నాడు. తండ్రితో పాటు నీవును ఆయన యొక్క రాజ్యంలో ఉండే కృపను ఇస్తానంటున్నాడు. నీవు ఆయన యొక్క రాజ్యంలో
నివాస స్థలంను పొందుకోవాలి. ఆయన యొక్క సింహాసనంలో, తండ్రి యొక్క సింహాసనంలో నీకును తన కృపను అనుగ్రహించబడాలని నీవు ఆశించినట్లయితే హృదయమును తెరచి దేవుడిని ఆహ్వానించండి. హృదయమును తెరచి యేసుని జీవితం నాకు ఆహ్వానించుము. ఆయన నీ యందు నిలిచి ఉంటూ, ఆయన నీలో జీవించి, నీలో నుండి ఇతరులకు ఆశీర్వాదకరముగా నీ జీవితాన్ని మార్చేదానికి నీవు ఆయనకు అప్పగించుకొని నిలువెచ్చని స్థితిలో నుండి బయటకు వచ్చి దేవుని కోసము జీవించమని ప్రభు నీకు ఆహ్వానమును ఇచ్చుచున్నాడు. నీవు ఆయన స్వరము వింటావా? ఆయన మాటకు లోబడతావా? లోబడినట్లయితే ధన్యుడవు. లేని ఎడల నీ స్థితి ఎలాగుంటుందో నీవు గ్రహించుకొనలేవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన మీ హెచ్చరికలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా బలహీనతలన్నింటినీ నాయన మేము గ్రహించుకొని ఎక్కడ నులివెచ్చిన స్థితిలో ఉన్నామో, ఎక్కడ నీకు దూరముగా ఉన్నామో, ఎక్కడ నీ యొక్క కోపమును మీకు గురి అయి ఉన్నామో, ఆ స్థితిలో నుండి బయటకు వచ్చి నీ కోసము జీవించడానికి, నీ యందు నిలిచి ఉండేదానికి, నిన్ను నాయన ఆహ్వానించుకునే అనుభవంలోకి రావడానికి మాకును సహాయము చేయండి. నీవు అనుగ్రహించే ఆశీర్వాదములను, నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించనై ఉన్న ప్రతి అడుగులో అడిగి వేసేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.